సేల్స్ అంటే అమ్మడం కాదు, మనిషిని అర్థం చేసుకోవడం. ఒక ప్రోడక్ట్ని అమ్మడం చాలా సులభం, కానీ ఒక మనిషి అవసరాన్ని అర్థం చేసుకొని అతనికి సరైన సొల్యూషన్ ఇవ్వడం మాత్రం అంత సులభం కాదు. యురేకా ఫోర్బ్స్ నాకు అదే గొప్ప లెసన్ నేర్పింది. యురేకా ఫోర్బ్స్లో నా జర్నీ మొదలైన రోజుల్లో నా దగ్గర ప్రొడక్ట్ ఉంది, ప్రజెంటేషన్ ఉంది, కస్టమర్ దగ్గరికి వెళ్ళే కాన్ఫిడెన్స్ కూడా నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఇంకా నేర్చుకోవాలి. కస్టమర్ని ఎలా అర్థం చేసుకోవాలి. మొదట్లో నా ఫోకస్ మొత్తం ప్రొడక్ట్ మీదే ఉండేది. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా సెల్ క్లోజ్ చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి. కానీ ఫీల్డ్లో తిరుగుతూ ఎంతోమంది కస్టమర్ని కలుస్తూ ఒక విషయం నెమ్మదిగా అర్థమైంది. కస్టమర్కి మన ప్రొడక్ట్ గురించి వినాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ తన ప్రాబ్లం గురించి మాట్లాడడానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడే నా అప్రోచ్ మారింది. ముందు కస్టమర్ని వినడం మొదలుపెట్టాను. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళకి నిజంగా ఏం ఉపయోగపడుతుంది, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాతే ప్రొడక్ట్ గురించి మాట్లాడేవాడిని. అప్పుడు నాకు సేల్స్లో గొప్ప సీక్రెట్ అర్థమైంది. కస్టమర్కి మన ప్రొడక్ట్ అమ్మడం కాదు, అతని అవసరానికి ఒక సొల్యూషన్ చూపిస్తున్నాం. మొదట్లో నేను కస్టమర్కి ప్రొడక్ట్ గురించి చెప్పేవాడిని. తర్వాత కస్టమర్కి చెప్పే మాటల్లోనే నా ప్రొడక్ట్కి అవసరం వెతకడం నేర్చుకున్నాను. ఆ ఒక్క మార్పు నా సేల్స్లోనే కాదు, నా కమ్యూనికేషన్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే మాట్లాడడం ఒక స్కిల్ అయితే వినడం ఇంకా పెద్ద స్కిల్. యురేకా ఫోర్బ్స్ నాకు ప్రొడక్ట్ సెల్లింగ్ మాత్రమే నేర్పలేదు, పీపుల్స్ని అర్థం చేసుకోవడం నేర్పింది, రిజెక్షన్ని తట్టుకోవడం నేర్పింది, కమ్యూనికేషన్ నేర్పింది. ముఖ్యంగా కస్టమర్ ట్రస్ట్ విలువ నేర్పింది. డబ్బు సంపాదించాలంటే ముందు కస్టమర్ని వినడం నేర్చుకోండి. మాట్లాడేవాడు ప్రొడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినేవాడు ట్రస్ట్ని బిల్డ్ చేస్తాడు. బిజినెస్ అయినా, సేల్స్ అయినా, జాబ్ అయినా పీపుల్స్ని అర్థం చేసుకునే స్కిల్ మీ వాల్యూని పెంచుతుంది. సేల్స్లో నా మొదటి నిజమైన విజయం నేను ఎంత బాగా మాట్లాడానో కాదు, కస్టమర్ ఎంత బాగా చెప్పాడో నేను వినడం మొదలుపెట్టిన రోజు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ అమ్మడం వల్ల ఒక సేల్ వస్తుంది, ట్రస్ట్ సంపాదించడం వల్ల కస్టమర్ మళ్ళీ వస్తాడు. ఇది నా జీవితంలో నేర్చుకున్న ఒక చిన్న లెసన్. కానీ ఈ చిన్న లెసన్ తర్వాత నా కెరియర్లో చాలా పెద్ద డిఫరెన్స్ వచ్చింది. అందుకే నా జర్నీలో జరిగిన ప్రతి ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది పుస్తకాల్లో చదివిన లెసన్ కాదు,